నేను విన రఘువర నను బ్రోజయేవరుర నేను విన రఘువర నను బ్రోజయేవరుర నిను విన రఘువర. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు మనం విన్న బ్రోచేవారెవరురా అన్న కీర్తన ఖమాస రాగంలో మైసూర్ వాసుదేవాచార్యులు గారు కంపోజ్ చేసినటువంటి గీతం. పావని ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు. మనందరికీ కూడాను ఇది చాలా సుపరిచితమైనటువంటి కీర్తన. చాలా చక్కగా పాడినందుకు అమ్మాయికి అనేక ఆశీస్సులు తెలియజేస్తూ యోగ వాసిష్టంలో మనం ఈరోజు నుంచి కొత్త ప్రకరణని మొదలు పెట్టుకోబోతున్నాం. అది ఉత్పత్తి ప్రకరణ అన్నమాట. ముందుగా దీని గురించి కొంత ఇంట్రడక్షన్ మనం తెలుసుకుందాం. యోగ వాసిష్ట అధ్యయనంలో 2 ప్రకరణాలను మనం పూర్తి చేసుకున్నాం. ఏమిటవి? వైరాగ్య ప్రకరణం, ముముక్ష ప్రకరణం. ఇక ఇది 3వది కదా. 7000 శ్లోకాలు ఉన్నటువంటి పెద్దదైన ప్రకరణం. వశిష్ఠ మహర్షి ఉత్తముడైన బోధకుడు కనుక తన బోధనంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్యాటర్న్లో నడుపుతున్నారు ఆయన. ఆ ప్రణాళిక మనకి ఇప్పటికే కొంత అర్థమైంది. ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ ఎంత చక్కటి వివరణతోటి ఆయనకి మనం వివరించారు అన్నది ఇందులో మనకి తెలుస్తుంది. ముందు ప్రకరణలో మనకి శ్రీరాముడు ఏమని అడుగుతాడు? ఈయన వశిష్ఠ మహర్షిని అడుగుతున్నారు. ఆయన ఏమని? వైరాగ్య ప్రకరణలో సర్గ 12లో 17వ శ్లోకంలో ఆయన అడిగారు ఏమని? చచ్చేదేంటి, పుట్టేదేంటి, పెరిగేదేంటి మహర్షి, దాన్ని నాకు వివరంగా చెప్పండి అంటూ. దానిలోనే మొదటి సర్గలో మనకి 7వ శ్లోకంలో కూడాను ఆయన ఒక ప్రశ్న వేశారు. ఏంటది? ఎవడు పుడతాడో వాడే పెరుగుతాడు, వాడే స్వర్గాన్నో నరకాన్నో మోక్షాన్నో పొందుతాడు, ఇంతకీ పుట్టడం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానమే మనం ఇప్పుడు ఈ 7000 శ్లోకాల ఉత్పత్తి ప్రకరణలో తెలుసుకుంటాం అన్నమాట. ఈ ప్రకరణ అంతా ఒక అడవిలాగా ఉంటుంది. కొంత దూరం పోయాక మనం ఎటు నుంచి వచ్చామో ఎటు నుంచి వెళ్తున్నామో అర్థం కాకుండా ఉంటుంది. అందుకే వశిష్ఠుల వారు సంగ్రహంగా మొదటి సంగ్రహ సర్గ మనకి చెప్పారనమాట. అంటే ఇదం ప్రకరణార్థం త్వం సంక్షేపాచ్రుణు రాఘవ తతసంకతయిష్యామి విస్తారంతే యథేప్సితం అన్నారు. అంటే ఇది సర్గ 1లో 9వ శ్లోకంలో చెప్పారనమాట. ఏమని చెప్తున్నారు ఆయన? ఈ ప్రకరణ యొక్క అర్థాన్ని మొత్తం ముందుగా నీకు సంగ్రహంగా సినాప్సిస్ లాగా చెప్తాను, తర్వాత దాన్ని మళ్ళీ విస్తారంగా చెప్తాను అన్నారు. ఇది జనరల్గా ఉత్తమమైన బోధకుడు చేసే పద్ధతి అనమాట. ముందు దాన్ని టూకీగా చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత దానిలోని వివరణకు వెళ్తారనమాట. అప్పుడు మనకి దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ ఇంట్రెస్ట్ని కలగజేయడంలో వశిష్ఠుల వారు అత్యుత్తమమైన బోధకుడని ఇందులో మనకి నిరూపించి చూపించారనమాట. ఈ సంగ్రహ సర్గ చదివాక కూడా మనకి ప్రకరణ గందరగోళంగానే ఉంటుంది. ఎటు నుంచి ఎటుపోతున్నామో అర్థం కాదు. అందువల్ల ఈ ప్రకరణని అర్థం చేసుకోవడంలో ఒక కొత్త దారి మనం వెతుక్కోవాలన్నమాట. ఇందులో వశిష్ఠ మహర్షి చెప్పదలుచుకున్నది ఏంటంటే అసలు ఉత్పత్తి అనేది లేనే లేదు అని. ఇది ఎవడూ ఒక పట్టాన నమ్మే మాట కాదు. ప్రపంచంలో ఏ వస్తువును తీసుకున్నా అది పలానా చోట పలానా సమయంలో పుట్టింది, అంతకుముందు లేదు అని నిక్కచ్చిగా చెప్పవచ్చు. దీన్నే మనకి ఐన్స్టీన్ 4 డైమెన్షనల్ గ్రాఫ్ అన్నారు. 4 డైమెన్షనల్ గ్రాఫ్లో మనకి XYZ యాక్సిస్లు 3 స్పేస్లో ఆ వస్తువు యొక్క లొకేషన్ని ఫిక్స్ చేస్తాయి. దీన్నే మన వేదాంత పరిభాషలో దేశం అన్నాం. XYZ యాక్సిస్లు 3 కలిసి ఒకానొక వస్తువు యొక్క దేశాన్ని నిర్ధారణ చేస్తాయి అన్నమాట. ఇక 4వదైన T యాక్సిస్ ఆ వస్తువు ఉత్పత్తి యొక్క టైం ఫ్యాక్టర్ని ఫిక్స్ చేస్తుంది. దీన్నే మన వేదాంత పరిభాషలో కాలం అంటూ పిలుస్తాం. ఈ 4 యాక్సిస్ల ఆధారంగా చేసుకుని ఒక విషయాన్ని నిశ్చయం చేస్తే ఆ వస్తువు యొక్క ఉత్పత్తిని నిర్ధారణ చేస్తుంది. ఇది ఆధునిక విజ్ఞానం మనకి బోధిస్తుంది. అయితే ఈ విజ్ఞానంలో
ఆధునికత్వం ఏమీ లేదు అంటున్నారు ఈయన. కొన్ని లక్షల సంవత్సరాలుగా మనుషులు ఇలాగే ఆలోచిస్తారు. కొత్తగా వచ్చిందల్లా 4 డైమెన్షనల్ కాన్సెప్ట్ మాత్రమే. మనం ఈ ఉత్పత్తి ప్రకరణని బాగా అర్థం చేసుకోవాలి అంటే దీనిలో దేశం అనే పదం వచ్చినప్పుడల్లా ఈ XYZ యాక్సెస్ను మనం గుర్తు చేసుకోవాలి. కాలం అనే పదం వచ్చినప్పుడల్లా T యాక్సెస్ను గుర్తు చేసుకోవాలి. ఇలా అయితే మనకి వశిష్ఠ మహర్షి చెప్పబోయే విషయం తేలిగ్గా అర్థమైపోతుందన్నమాట. వశిష్ఠ మహర్షి ఈ ప్రకరణలో ఒక విప్లవాత్మకమైన ప్రశ్నను లేవనెత్తదలుచుకున్నాడు. ఏమిటంటే, నువ్వు యాక్సెస్లు అంటున్నావు కదా, అవి దేని మీద ఆధారపడి ఉన్నాయి అన్న ప్రశ్న అనమాట. గణిత శాస్త్రంలో మనకి దీనికి సమాధానం లేదు. ఆ శాస్త్రానికి ఈ ప్రశ్న అసలు అక్కర్లేదు. 0 పాయింట్ ఉందంటే దాన్ని యాక్సియం అంటుంది గణిత శాస్త్రం. యాక్సియం అంటే అది ఉంది అని ఒప్పుకున్నాం, దాని మీద చర్చ లేదు అని అర్థం. వశిష్ఠ మహర్షి సరిగా అక్కడే తన చర్చని కేంద్రీకరించారు. నీ 4 యాక్సిస్లకి మూల కేంద్రమైన ఆ బిందువు ఎక్కడ ఉంది అన్నదే ఆయన ప్రశ్న. ఈ చర్చ మనకి చాలా మెలికలు తిరుగుతూ వస్తుంది. చివరికి వశిష్ఠ మహర్షి చెప్పబోయే తీర్పు ఏంటంటే, ఆ మూల బిందువు అనేది నిజంగా లేనే లేదు, ఉందనుకోవడం నీ భ్రమ. ఈ భ్రమలో పడి అది ఉందనుకుని దాని మీద ఆధారపడి గీతలు గీసావు. వాటిని యాక్సెస్ అంటూ నువ్వు పిలిచావు. ఆ గీతల మీద ఆధారపడి వస్తువు యొక్క ఉత్పత్తిని నిర్ణయం చేసేసావు. ఈ మొత్తం కథంతా కూడాను నీ భ్రాంతి మీద మాత్రమే ఆధారపడి సాగింది కానీ లేని బిందువు మీద కాదు. కనుక ప్రపంచంలో ఉత్పత్తి అనేది లేనే లేదు, అంటే సృష్టి అనేది లేనే లేదు అంటూ ఆయన చెప్పదలుచుకున్నారు. మరి ఇది ఏ విధంగా సాధ్యమో చూద్దాం. వశిష్ఠ మహర్షి యొక్క పారిభాషిక పదాలేంటో మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఆయన యాక్సెస్లు అన్నాడు. ఏమంటారు ఆయన? దేశం, కాలం ఆ 2 లేనే లేవు అన్నారు. అంటే చోటు, సమయం అనేవి లేవు అంటున్నారు ఆయన. చోటు లేని పరిస్థితిని మనం ఊహించగలమా? పోనీ కాలం లేని పరిస్థితిని మనం ఊహించగలమా? చాలా కష్టం. ఇలాంటి ఊహకందని విషయాలను ఆయన ప్రతిపాదించదలుచుకున్నాడు. కనుక ఆయన ఈ విషయంలో లీలోపాఖ్యానము అన్న ఒక పెద్ద కథ చెప్పదలుచుకున్నారు. దీనికి మండపోఖ్యానము అని మరో పేరు కూడా ఉందన్నమాట. ఆయన దీన్ని 15వ సర్గలో ప్రారంభించారు. దానికి ముందున్న 14 సర్గలో ఆ కథ వెనకాల సిద్ధాంత భాగాన్ని తర్కజటిలమైన పద్ధతిలో ఆయన చర్చించారన్నమాట. అంటే లాజికల్గా ఎలా రావాలి అన్నది ఆయన అక్కడ చెప్పారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అంటే, ఉత్పత్తి ప్రకరణలో మొదట 14 సర్గలు కూడా రాబోయే లీలోపాఖ్యానానికి పీఠిక వంటివి అని మనం గ్రహించుకోవాలి. వాటిలో కూడాను మొట్టమొదట సర్గలో మొత్తం ప్రకరణ సారాన్ని సంగ్రహంగా చెప్పేశారు. అందువల్లే దీన్ని సంగ్రహ సర్గ అని పిలిచారనమాట. ఆ సర్గలో వశిష్ఠ మహర్షి ఒక మెలికి పెట్టాడు. ఏమిటంటే, ఈ జగత్తు యొక్క సృష్టి ఎప్పుడు ఎలా జరిగింది అని రాముడి ప్రశ్న. ఎవడు చూశాడు, ఎవడు చూశానని చెప్తే నమ్మాలి. ఇది చూసే విషయం కాదు, ఇది నమ్మే విషయం కాదు. ఎవడికి వాడు ఊహతో నిర్ధారణ చేసుకోవాలి. అందుకే వశిష్ఠ మహర్షి ఒక కొత్త ప్రక్రియ చెప్పారనమాట. ఈ జగత్తును నువ్వు చూస్తున్నావు, ఇది ఇప్పుడు ఉంది. స్వప్నంలో నువ్వు ఒక జగత్తును చూసావు, అది అప్పుడు ఉంది. అదేమైపోయింది? సుషుప్తిలో లయ అయిపోయింది. అలాగే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ జగత్ ప్రపంచం కూడా కల్పాంతంలో లయించిపోతుంది. స్వప్న జగత్ సుషుప్తిలో లయించిపోగా ఇంక మిగిలిందేమిటి? నువ్వు మిగిలావు. అలాగే జగత్ ప్రపంచం కల్పాంతంలో లయించిపోగా ఒకానొక సత్పదార్థం మాత్రం మిగులుతుంది. స్వప్నం లయించిపోగా నువ్వు ఎలా అయితే మిగిలావో, నీ స్వప్న ప్రపంచంతో పోల్చి చూస్తే నువ్వు ఎటువంటి వాడివి? ఈ స్వప్నలోకపు పంచభూతాల నుండి వచ్చిన వాడివా, లేకపోతే ఈ స్వప్నలోకపు వెలుగువా, స్వప్నలోకపు చీకటివా? కాదు కదా. స్వప్నలోకపు ఏ పేరు నీకు అన్వయించదు. నువ్వు ఈ లోకాలకన్నిటికంటే కూడాను భిన్నుడివి. అది నశించిపోయాక కూడా అస్తిత్వం మిగిలి ఉన్న ఏకైక పదార్థానివి. అవునా కాదా? అలాగే ప్రపంచమంతా లయించిపోగా మిగిలిపోయే పదార్థం ఉందే, అది ఈ లోకపు వెలుగు కావడానికి వీల్లేదు, ఈ లోకపు చీకటి కావడానికి కూడా వీల్లేదు.
ఈ లోకపు పంచభూతాల వల్ల పుట్టింది కావడానికి అంతకంటే కాదు. ఈ లోకపు పేర్లేవి దానికి పట్టడం లేదు. ఈ లోకంలో అది అవ్యక్తం కావడానికి వీల్లేదు. ఈ లోకానికి అస్తిత్వం లేకపోయినా దానికి మాత్రం అస్తిత్వం ఉండి తీరాలి. అంటే అది సత్పదార్థం అయి ఉండాలి. సత్ అంటే ఉండినది అయి ఉండాలి. తతః స్థిమిత గంభీరం నా తేజో నా తమస్తతం అనాఖ్యమనభివ్యక్తం సత్కించిదవశిష్యతే అన్నారు. ఇందులో చెప్పారు. ఇది మనకి ఉత్పత్తి ప్రకరణలో సర్గ 1లో 11వ శ్లోకంలో చెప్పేశారు. అంటే అలాంటి సత్పదార్థానికి శాస్త్రకారులు కొన్ని రకాల పేర్లు పెట్టుకున్నారనమాట. ఎలా అయితే మన చైతన్యానికి 5 రకాల పేర్లు మనము ముముక్షు ప్రకరణలో చెప్పుకున్నామో, అలాగే ఈ సత్పదార్థానికి వీరు ఋతమని, ఆత్మ అని, పరమని, బ్రహ్మ అని, శాస్త్రం అని మరో 5 పేర్లు పెట్టుకున్నారనమాట. ఇలాంటివన్నీ ఎవరో పెట్టిన పేర్లే, ఆ వస్తువుకు ఉన్న పేర్లు అసలు కాదు. ఇది మనం అక్కడ గుర్తించాల్సింది. అంటే ఉంది అన్నది ఏదైతే ఉందో అదే సత్. ఈ సత్పదార్థమే క్రమంగా అవివేకంలో పడి హిరణ్యగర్భుడు అనే జీవుడు తయారయ్యాడు. దానికి కారణం అవిద్య అంటే మనోభ్రాంతి. అదే హిరణ్యగర్భుని యొక్క ఉత్పత్తికి, ఆ తర్వాత ప్రపంచ ఉత్పత్తికి ఉపాదాన కారణమైంది. దీనికి కూడా శాస్త్రకారులు చాలా పేర్లు పెట్టారు. దేనికి? ఈ ఉపాధికి. అవిద్య అని, సంస్కృతి అని, బంధం అని, మాయ అని, మోహం అని, మహత్తని, తమస్సని, ఇలాగా 7 రకాల పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మాయ అంటే ప్లస్. పరిశుద్ధంగా ఉన్న సత్పదార్థము అవిద్య వల్ల హిరణ్యగర్భుడు లేదా బ్రహ్మ అనే జీవిగా ఏర్పడింది అని మనం చెప్పుకుంటే, ఆ అవిద్యయే హిరణ్యగర్భుడిని బంధిస్తోంది. అలా అని కూడా మనం చెప్పుకుంటున్నాం. ఆ విద్య అంటే ఏమిటో మనకి ఇప్పుడు చర్చలో వస్తుందన్నమాట. ఆ విద్య అంటే ఏంటో ఆధునిక దృష్టితోటి అర్థం చేసుకోవడానికి మనం ఇక్కడ ప్రయత్నం చేద్దాం. గణిత శాస్త్రంలో ప్లస్ అనే ఒక గుర్తుంది కదా మనకి. మనమంతా రోజు దాన్ని వాడుతూనే ఉంటాం. అది మనకు అలవాటైపోయింది. దాన్ని వ్యాకరణ శాస్త్రంలో కూడా మనం పెట్టేశాం. రాముడు ప్లస్ అతడు రాముడతడు అని పాఠశాలలో పాఠాలు చెప్పిస్తున్నారు. అంత బాగా మనకి అలవాటైపోయింది. ఈ ప్లస్కి అర్థం ఏమిటి అంటే, ఎవరైనా ఆలోచించారా? 1+1 అంటే 2 అన్నాం. 1 అంటే ఒక అరటిపండు అనుకుందాం. అరటిపండు పక్కన అరటిపండు పెట్టాం. 1+1 అన్నాం. మొదటి అరటిపండులో మార్పు వచ్చిందా? రెండో అరటిపండులో మార్పు వచ్చిందా? దేంట్లోనూ మార్పు రాలేదు. ఏ మార్పు రాకపోతే ఈ ప్లస్ అనే సంకేతం ఏం పని చేసినట్లు? అది ఏ పని చేయకపోతే 2 అనే అంకె ఎలా వచ్చింది మనకి? మన కళ్ళ ఎదురుగా రోజు కనిపించే తర్క విరుద్ధాంశాల్లో ఇదొకటనమాట. అంటే ఇల్లాజికల్గా అనిపిస్తుంది మనకి దాన్ని. అరటిపళ్ళలో మార్పేం లేదు, కానీ సంఖ్యలో మాత్రం మనం 2 అరటిపళ్ళు అని అంటున్నాం. దీన్నే మరో రకంగా తిప్పి చెప్పుకుందాం. అంటే 2 అనే అంకె ప్లస్ వల్ల పుట్టింది, కానీ ప్లస్ 1, 2 అనే అంకెను పుట్టించలేదు. ఇది 1కి 1కి మధ్య చేరినప్పుడు మాత్రమే 2ని పుట్టించగలదు. 1కి 1కి మధ్య ప్లస్ చేరడం అంటే ఏమిటి? అది మొదటి 1ని ముట్టుకోలేదు, రెండో 1ని ముట్టుకోలేదు. అయినా సరే ఆ 2 1లు దగ్గరగా ఉంటే చాలు, ఆ ప్లస్ అనే గుర్తు 2 అనే అంకెను సృష్టించేస్తుంది. ఇదేమిటయ్యా? ఈ ప్లస్ దేనితోనూ సంపర్కం లేకుండానే 2వ అంకెను ఎలా సృష్టి చేయగలుగుతుంది? అలా అంటే నమ్మేయచ్చా? ప్లస్కి మొదటి 1తోనూ రెండో 1తోనూ సంబంధం లేదన్నాం, కానీ దేనితోనూ సంబంధం లేదనలేదు కదా. ఎవరైతే ఈ గణన క్రియను చేస్తున్నాడో వాడి యొక్క మనసుకి ఈ ప్లస్ తోటి సంపర్కం ఉంది. ఇది అక్కడే వాడి మనస్సులోనే 2 అనే భావాన్ని సృష్టింపజేస్తోంది. 2 అనేది అంకె కదా, భావం అంటారేమిటి అనంటే కొంచెం ఆలోచించాలి. 2 అనేది నిజంగానే ఒక పదార్థమే అయి ఉంటే అది దేన్నైనా ఆశ్రయించుకొని ఉండాలి కదా. మనం ఉదాహరణలో 2 అనేది మొదటి అరటిపండును ఆశ్రయించలేదు,
రెండవ అరటి పండును కూడా ఆశ్రయించలేదు. ఈ పళ్ళు పక్కపక్కన చేరేసరికి వాడి మనసులో 2 పళ్ళు అనే భావన పుట్టింది. కనుక 2 అనేది భావనే తప్ప నిజమైన పదార్థం కాదు. ఈ భావనకు రేఖారూపం ఇస్తే అది 2 అనే అంకె కింద మనం రాస్తున్నాం. ఇంతకీ చెప్పొచ్చింది ఏమిటంటే 2 అనేది ఒక భావన మాత్రమే. అది ప్లస్ అనే భావన వల్ల చూసేవాడికి మనసులో జన్మిస్తుంది. కాబట్టి ఈ ప్లస్ అనే భావన చూసేవాడి మనస్సుని ఆశ్రయించే ఉందని చెప్పక తప్పదు. అరటిపళ్ళేమో ఎదురుగా టేబుల్ మీద ఉన్నాయి. ఇదొక సెట్. ప్లస్ అనే భావన 2 అనే భావన చూసేవాడి మనసులో ఉన్నాయి. ఇది మరో సెట్. ఈ 2 సెట్లని మనం కలగాపులగం చేసి 1 + 1 = 2 అనే ఈక్వేషన్ని తయారు చేస్తున్నాం. ఎవరి ప్రభావం వల్ల ఈ కలగాపులగం జరుగుతోంది అని విచారిస్తే ఇదంతా ఆ ప్లస్ యొక్క ప్రభావమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే 2 అనే భావం పుట్టకముందు అక్కడ 2 అరటిపళ్ళు, మనస్సు అనే అంశాలు మాత్రమే ఉన్నాయి. అవి వేటికి వాటికి విడిగా ఉన్నాయి. ప్లస్ అనే భావన ఉదయించగానే కలగాపులగమైన వ్యవహారం మొదలైంది. కనుక ఈ కలగాపులగ వ్యవహారాన్ని నడిపేది ఈ ప్లస్సే. ఇక్కడ ఈ ప్లస్ అనేది మనకి 2 పనులు చేసి పెడుతుంది. ఒకటి, నిజానికి తాను ఉన్నది చూసేవాడి మనస్సులో అయితే చూడబడే వస్తువుని ఆశ్రయించి తాను ఉన్నట్టుగా నాటకం ఆడిస్తోంది. రెండవది, 2 అనే భావాన్ని అది ద్రష్ట యొక్క మనస్సులో ఉత్పత్తి చేసి ఆ ఉత్పత్తి ఎదురుగా ఉండే దృశ్య పదార్థంలో జరిగినట్లుగా భ్రాంతిని కలిగిస్తుంది. లోకంలో ఎక్కడైనా సరే భ్రాంతి కలిగించే వస్తువును మాయా అని, గారడి అని మనం పిలుస్తుంటాం. గణిత శాస్త్రంలో మనం చూసే ప్లస్లు నిత్య జీవితంలో మనకు కనిపించే మాయే. వేదాంత శాస్త్రం వారు మాయా అనే పదానికి మెలికలు తిప్పి తిప్పి చెప్పే అర్థాలన్నీ కూడాను ఈ ప్లస్కి సరిపోతాయి. కనుక మాయా అంటే ఏమిటి అని గందరగోళపడేవారు మన రోజు వాడుకునే ప్లస్ ఏంటి అని ఆలోచిస్తే సరిపోతుంది అంటున్నారు ఇక్కడ. మరి సత్తుకి సంకల్పాన్ని కలిపితే హిరణ్యగర్భుడు వస్తున్నాడు అంటున్నారు వశిష్ఠుల వారు. దాని గురించి మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాముల వారి కీర్తన విన్న తర్వాత మన ఈ సత్, ఈ సంకల్పం, ఈ హిరణ్యగర్భులో ఈ మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.